హలో ఎవ్రీవన్, మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అప్లోడ్ చేసిన వీడియో పేరు బట్టే మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నా. ఎంతో ఈజీగా అమ్మవారికి చీర ఎలా కట్టచ్చో చూపిస్తాను చూడండి. అది వాటర్ ఉన్న బిందె. ఇవి పైన దాంట్లో ఇసుక వేసి పెట్టాను. ఆ బిందె వాడను, అందుకే చూడండి మచ్చలు మరకలు ఉంటాయి. బికాజ్ అది తుప్పు వచ్చేసింది. అందులో ఇసుక పోసాను బరువుకి, లేదా మీరు బియ్యం అయినా పోసుకోవచ్చు. అడుగు బిందెలో నీళ్ళు ఉన్నాయి. ఆ బిందెకి కొంచెం సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది, రాగి చెంబు పట్టదు కాబట్టి చిన్నదేదో వాటర్ పోసే పాత పాత్ర ఉంటే దాంట్లో నిలబెట్టడం జరిగింది. దానికి కర్ర సహాయంగా కట్టాను. ఇప్పుడు నేను ఈ చీర కట్టుకోబోతున్నా. ఇది ఇక్కత్ పట్టు. సో ఈ విధంగా పట్టు చీరని ముందుగా మనం ఫోల్డింగ్స్ దగ్గరగా తీసుకొని, ఇప్పుడు పొడుగ్గా ఉంటుంది కదా, మొత్తం ఒంటి పొర కాకుండా డబల్ పొర తీసుకోవాలి. నా చిన్న సజెషన్ ఏం చెప్పినా, మనకి పట్టులో రకరకాలు ఉంటాయి. ఒక 1800 2000లో ఒకలాంటి పట్టు వస్తుంది చూడండి, స్టిఫ్గా ఉంటుంది ఆ పట్టు. అలాంటి దానికంటే ఇలా మెత్తటిది కొంచెం మీ పెళ్లి పట్టు చీరలు అలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా, సిల్క్ చాలా సాఫ్ట్గా, మీరు కట్టుకుంటే సన్నగా ఉంటారు. అలాంటిది తీసుకుంటే మీకు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ప్లీట్స్ చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది డ్రై క్లీనింగ్కో ఇస్త్రీకో ఇద్దామని పక్కన పెట్టింది. ఇది నేనేమి అమ్మవారికి చేయడం లేదు కదా, ఊరికే కట్టాలి కదా, ఇదైతే ఈజీగా ఉంటుంది అని తీసేసాను బయటికి కవర్లో నుంచి. డ్రై క్లీనింగ్ అనుకోండి స్టిఫ్గా ఉండి నాకు మళ్ళీ పెట్టుకోవడానికి వీడియో చూపించడానికి అవ్వదని ఈ విధంగా చూస్తాను. మీరు ఇలా కావాలంటే అడ్డంగా తిప్పి శారీని ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే చాప మీద చీరంతా పడుకోపెట్టి నేను స్టెప్స్ని రోల్ చేసుకున్నాను, ఇన్సైడ్ అవుట్ సైడ్ లాగా. అది మీరు చూస్తారు క్లిప్పింగ్లో. ఇలా వచ్చిన దాన్ని కూడా మీరు మనం పేపర్ ఫ్యాన్ చేస్తాం, ఇన్ అవుట్ అలా కూడా పెట్టచ్చు. నాకు ఇలా అయితే ప్లీట్స్ ఎక్కువ వచ్చి నా చేతులకి సరిపోవట్లేదు, చిన్న చిన్న చేతులు కదా. ఇలా అయితే ఈజీ అన్నమాట. అసలు చూడండి, నాకు గ్రిప్ దొరకట్లే ఈ విధంగా పెట్టడానికి, బట్ ఇది ఈజియెస్ట్ వే. ఎంత అందంగా వచ్చిందంటే కట్టిన తర్వాత నాకే నమ్మబుద్ధి అవ్వలేదు, నేనేనా కట్టింది అని. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఎక్కడికక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, చీర పాడైపోతుందనే ఉద్దేశంతో నేను అసలు సేఫ్టీ పిన్సే వాడలేదు, డైరెక్ట్గా అలాగే కట్టాను. నాకు చెప్పాను కదా, జారిపోయింది నాకు గ్రిప్ దొరకక ఆ విధంగా చేస్తుంటే. అందుకని ఫ్రీగా ఇలాగా అడ్డంగా పడుకోపెట్టేసి చీరని దాన్ని ఇన్ అవుట్లో ఆ మెథడ్లో నేను ఫోల్డింగ్స్ చేస్తున్నాను. కొంచెం కాన్షియస్ అవుతున్నాను అన్నమాట నేను. ఫుల్ చీరంతా మీరు అంటే 3/4 వరకు అలా చేసుకోండి. నేనేం చేశానంటే ఫుల్గా పెట్టేసుకున్నాను. ఎంత కావాలో అప్పటికప్పుడు కొద్దిగా లాగడం జరిగిందనమాట. అది కూడా మీరు చూస్తారు. మీకు మేనేజ్ చేయగలం మేము అనుకుంటే 3/4 మీరు ఫోల్డింగ్ చేసుకొని మిగతాది పళ్ళు బయట వేసుకోవడానికి ఉంచండి. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి మేము చీర మొహము అవన్నీ ఉండదు, కలశం మాత్రం పెట్టి కొబ్బరికాయకి బొట్టు పెట్టి చేస్తాం జాకెట్ గుడ్డతో. సో ఇది ట్రెండింగ్లో ఉంది కదా అని నేను కూడా అప్లోడ్ చేస్తున్నాను, ప్రత్యేకించి ఏ రీజన్ లేదు. నాకు నచ్చింది యాక్చువల్గా, ఒకసారి ట్రై చేద్దాము అని. అప్పుడు నాకు మామూలుగా మనం బొమ్మలకి కడతాంగా చిన్నప్పుడు ఆటల్లో వాటిల్లో, సో అదే దీనిలో నేను కట్టడం జరిగింది. సో నీట్గా ఫోల్డింగ్ చేసుకోవడమే. మీకు రెగ్యులర్గా చీర కట్టుకోవడం వచ్చిన వాళ్ళకైతే ఈజీ అవుతుంది. మనం ఈ రోజుల్లో ఎవరో రెగ్యులర్గా కట్టుకోవట్లేదు కదా, నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా ఏం చేయాలంటే మధ్యలో మన థ్రెడ్తో కట్టేయడమే. ఇది జారిపోయింది కట్టుంటే, మళ్ళీ పక్కనే ఇది ఉంటుంది కదా నాడా తీసి
కట్టాను. చెప్పాను కదా కొద్ది కాన్షియస్ అయిపోయాను, అందుకే కంగారు పడిపోయాను. ఎలా అనిపించింది మొత్తం చూడండి, మీకు నచ్చుతుంది గ్యారెంటీగా. ఇది నా ఫేవరెట్ శారీ, ఇక్కత్ పట్టు మీద ఇక్కత్ ప్రింట్ అనమాట. అలా వేవ్స్లా ఉంది కదా, సిల్వర్ వేవ్స్ అవి. సో ప్రణవ్యకి కూడా చూస్తున్న సేమ్ కాంబినేషన్లో ఏదైనా దొరుకుతుందా అని. సో దట్ మామ్ డాటర్ సిరీస్ చేద్దాం ఇద్దరం అనుకుంటున్నాం సరదాగా. నాకు అమ్మవారిని అలాగా చీరతో చేసిన తర్వాత ఎంత బాగా అనిపించింది తెలుసా, అబ్బా అనిపించింది. మా ప్రణవ్య కూడా అసలు డిస్టర్బ్ చేయలేదు. సెట్ అంతా కూడా తను మనిషి ఎవరో కూర్చున్నారని అనుకుందో ఏంటో మరి, తను టచ్ కూడా చేయలేదు. చూడండి ఎంత నీట్గా ఫుల్ శారీని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ప్లీట్స్తో. మీకు ఇప్పుడు హైట్ చూసుకోండి, దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలా ఈ విధంగా చాలా అన్నది. సో నేను కొంచెం ముందరికి నాట్ని జరుపుతున్నా, అంటే మధ్యలోకి సెంటర్కి. నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా పళ్ళు తీసుకుంటున్నాను. చూడండి ఎక్కడికి ఎలా టై చేసుకోవాలో. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ ఉన్నా కూడా, స్వీట్ ప్యాకెట్స్కి వస్తే చూడండి అలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా కూడా మీరు టై చేసేయచ్చు. సేఫ్టీ పిన్స్ వాడకండి ఎక్కువగా, తప్పని పరిస్థితుల్లో ఎందుకంటే పట్టు చీర కదా పాడైపోతుంది. నేను లాస్ట్లో మాత్రమే 2 చోట్ల వాడాల్సి వచ్చి వాడాను. ఈ విధంగా ఫస్ట్ దీనికి నాట్ వేసుకొని ఇప్పుడు బిందెకి చుట్టూరా వేసుకోండి. ఎంత అందంగా ఉంటుందో చూడండి. మీకు అలవాటు ఉండి సరదా ఉంటే చేసుకోండి తప్పకుండా అందరూ. చాలా బాగుంది మొత్తం రెడీ అయ్యాక. ఈ విధంగా మనం ఇది వేసేసుకోవాలి వెనకాల ముడి. దాన్ని ఇప్పుడు చక్కగా ఇలా పరుచుకుందాం. సో దట్ స్టీలు బిందె అవన్నీ ఏమి కనపడకుండా థ్రెడ్లు అవి చూస్తూ ఉండండి. పళ్ళు వేస్తాను. సో ఇప్పుడు నాకు ఎంత కావాలో నేను అంత వదిలేను కదా, చూసుకుంటున్నాను అనమాట ఎలా వేద్దాము అని. చాలా ఈజీ అండి, మీరు చీర ఎలా కట్టుకుంటారు అదే ప్రాసెస్. ఈ చీరేమో యాక్చువల్గా అయితే నార్మల్ శారీ, అమ్మవారికి గెటప్ తయారు చేస్తున్నది హాఫ్ శారీ మోడల్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూసారా పిన్స్ వాడకుండా టిక్ టాక్ క్లిప్స్తో నేను ఈ విధంగా సెట్ చేశాను జారిపోకుండా. ఇంకొంచెం వదులుకోవాలి నేను. సో కావాల్సినంత తీసుకున్న తర్వాత ఇందులో శారీలోదే బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. ఆ బ్లౌజ్ని నాకు థాట్ వచ్చింది, హ్యాండ్స్కి చుట్టేద్దాం, రోల్ చేసే పిన్స్ పెట్టేసాం అనుకో చెరో సైడ్, అసహ్యంగా కర్ర కనపడకుండా ఉంటుంది అని అనిపించి నేను ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నానన్నమాట. పిన్స్ పెడుతున్నాను ఇక్కడ. వెనక నుంచి పెట్టుకోండి, అంటే మీరు ఫొటోస్ తీసుకోవాలి కదా కవర్ అవ్వడానికి అన్నమాట. ఇంకా మీరు అందంగా కట్టచ్చు. ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు కనుక ఉండి, ఇదే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేయండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే నాకు. అవును, ప్రణవి అప్పుడు డిస్టర్బ్ చేయలేదు, తను అదే చెప్తుంది, ఐ డిడ్ నాట్ డిస్టర్బ్ మై మమ్మ అని కదా కదా. సో ఈ విధంగా నేను పిన్ పెట్టుకున్నాను. నేను వెనక కూడా చూపిస్తాను, అచ్చం బ్లౌజ్ లాగే వచ్చిందండి వెనక వీపు ప్రాంతం అంతా మీకు చూస్తే. నా రైట్ సైడ్ కొంచెం అలా లూజ్గా ఉగ్గుగా ఉందని కంగారు పడకండి, బయట వేసేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దగ్గరగా లాగి చక్కగా టైట్గా వేస్తే స్లిమ్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారా
క్యూట్గా అందంగా ఉంది. ఇప్పుడు ప్రణవ్యకి నేను చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తెచ్చి ఆ చైన్ని వడ్డాణంగా బ్యాంగిల్స్నేమో ఈ బ్లౌజ్ దగ్గర వేసేస్తాను, కదలకుండా ఉంటుంది. అప్పుడు చూసారా ఎంత బాగుందో. నాకు షోరూంలో బొమ్మలా అనిపించింది చక్కగా. కానీ ఫేస్ పెట్టిన తర్వాత, ఫేస్ అంటే నేను కలకత్తా వెళ్ళినప్పుడు కాళీ అమ్మవారిది కొన్నాను అనమాట. అది యాజ్ ఇట్ ఈజ్ ఆ గ్లాస్ లోపల ఉన్నది ఇలా పెట్టేసాను. పెడితే ఎంత అందం వచ్చిందో ఇప్పుడు మీరే చెప్తారు. తప్పకుండా కమెంట్స్లో రాయండి నేను ఎలా చేశాను, ఏంటి, మీకు నచ్చిందా లేదా అని. కర్ర కదా, బరువు ఉండదు అది, అందుకని వంగుతూ ఉంటుంది, మీరు సెట్ చేసుకుంటూ ఉండాలి. నేను అది క్లిప్ని రివర్స్ చేసి పెట్టా, ఎక్కువ కనిపించకుండా ఉండాలని, పిన్ వాడకుండా. చూడండి నీట్గా సర్దుకుంటే బాగా వస్తుంది. ఈజీగా కట్టేనా లేదా చెప్పండి మీరే, బాగుందా లేదా. ఇంకొక టిక్ టాక్ క్లిప్ని ఈ పైన పెడుతున్నాను కదలకుండా. ఓకే, ఇప్పుడు దీనికి నగలు వేసి రెడీ చేద్దాం. చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను, హడావిడి నగలు అవంతా వేయకుండా. చూస్తుండండి, స్టెప్స్ అన్నింటినీ, ప్లీట్స్ అన్నింటినీ నీట్గా ఇలాగా బుట్టలాగా చేశాను. మీకు వెనకాల ముందర అంతా చూపిస్తా చూడండి. ఇప్పుడు దాకా మీరు ట్రైపాడ్తో చూసారు, ఇప్పుడు నేను మామూలు హ్యాండ్తో కెమెరా పట్టుకొని చూపిస్తాను. అందుకు కొంచెం అన్స్టేబుల్గా అనిపించవచ్చు. నాకైతే ఎంత ముద్దొచ్చిందండి, నేను చెప్పలేకపోతున్నాను. ఎంత మాట్లాడుతున్నానంటే కారణం చాలా అందంగా అనిపించడం వల్లే, ఎగ్జాజరేట్ చేయట్లేదు. కానీ చూసారా, ఈ విధంగా చైన్కి అటు ఇటు పిన్ పెట్టి వడ్డాణంగా పెట్టేశాను. బ్యాంగిల్స్ని చేతులకి వేసాను. ఇది నా చైన్, నా నెక్లెస్ని ఈ విధంగా అమ్మవారికి వేస్తున్నాను. కలసం చెంబు కాబట్టి మెడలాగా నిలిచి ఒక బొమ్మలా ఉంది. మ్యానిక్విన్స్ ఉంటాయి కదా మన షోరూమ్స్లో, మ్యానిక్విన్లా ఉంది. ఇప్పుడు నాకు థాట్ వచ్చి షో పీస్ తీసుకొచ్చి పెట్టాను. సో కింద నుంచి పైకి ఒకసారి చూడండి. వెనకాల పార్ట్ ఇది అచ్చం ఒక మనిషిలాగే వచ్చింది అన్నమాట. కడితే అందంగా ఉంది, ఎంత అందంగా ఉందో. సో ఇది నేను చెప్పాను కదా కలకత్తాలో కొన్నది. అలా పెడితే అచ్చం ఎంత ముద్దుగా ఉన్నారో, చిన్న బుజ్జి అమ్మవారిలాగా. లెఫ్ట్లో బెండ్ అయింది కదా పళ్ళు వైపు, దాన్ని సెట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు డ్రేప్ చేసుకోవచ్చు శారీని. ఎలా ఉంది, నచ్చిందా లేదా కమెంట్స్లో రాయండి. సెట్ చేసిన తర్వాత పిక్ అన్నమాట ఇది, చూడండి. సో చూడండి, మీ అందరికీ ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.